ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 18 మంది ఐఏఎస్లను బదిలీ చేసిన ప్రభుత్వం వారిలో 7గురిని సాధారణ పరిపాలనా విభాగానికి అటాచ్ చేసింది. విశాఖ, బాపట్ల జిల్లాల కలెక్టర్ల బాధ్యతలు అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించింది. సొంత గడ్డపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కు అపూర్వ స్వాగతం లభించింది. కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల వరకు జనం నీరాజనాలు పలికారు. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు. పులివెందుల్లో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఇవాళ కూడా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. పులివెందుల క్యాంప్ ఆఫీసులో స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. రాయలసీమ జిల్లాలకు సంబంధించిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ను కలిసే అవకాశం ఉంది. నీట్ యూజీసీ నెట్లో అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దుమారం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణ నేతృత్వంలో 7 సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ 2 నెలల్లో తన నివేదికను సమర్పిస్తుందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. పేపర్ లీకేజీ ఆరోపణలు వెలువెత్తుతుండటంతో కేంద్ర ప్రభుత్వం నీట్ నెట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ పై వేటు వేసింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు ప్రవేశాల కోసం ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చివరి నిమిషంలో ప్రకటించింది. పెట్రోల్ జీఎస్టీ ఎంత అన్నది రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం నిర్మలా అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. ఈ భేటీకి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరయ్యారు. చివరిసారిగా జీఎస్టీ కౌన్సిల్ 2023 అక్టోబర్ 7న భేటీ కాగా దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ సమావేశమైంది. ప్లాట్ఫామ్ టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదని మంత్రి వెల్లడించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పరాకాష్ఠకు చేరాయి. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తూ నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. దీంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చంద్రబాబు, నారా లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ సీఎం చంద్రబాబు ఉంటున్నదే అక్రమ నిర్మాణంలో అని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. నిబంధనల ప్రకారం నిర్మిస్తున్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని మాత్రం కూల్చివేయించారన్నారు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డయేరియాతో ఏపీలోని పలు జిల్లాల్లో 6 మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లాలో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లాలో 1, కాకినాడ జిల్లాలో మరొకరు దుర్మరణం చెందారు. 3 చోట్ల 85 మందికి పైగా బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒక నామినేషన్ దాఖలు కావడంతో అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో రాష్ట్ర శాసనసభాపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సీదరి అప్పలరాజు శాసనసభ గౌరవ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎంపికపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా, అవమానకరంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికలు అన్నాక ఒక పార్టీ గెలుస్తుందని, ఓడిన పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందని చెప్పారు. జాతీయ సమైక్యత వర్ధిల్లాలంటూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం సంతోషకరంగా ఉందన్నారు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో విద్యార్థులు జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కేంద్ర మంత్రి ప్రారంభించారు. తాను చదివిన ఏఆర్కేఆర్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అప్పులు అనేవి ఆన్గోయింగ్ ప్రాసెస్ అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఢిల్లీలో బడ్జెట్ సన్నాహక సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. రుణ సేకరణపై ఆర్బీఐతో ప్రభుత్వం చర్చిస్తుందన్నారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించలేదన్న మంత్రి జూలై 1వ తేదీన 7,000 పెన్షన్ ఇచ్చే విషయంలో అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. విభజనతో రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేద ప్రజలకు అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధి విశ్వవేదికగా చర్చనీయాంశమైంది. రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల మేయర్ల సమావేశంలో పాల్గొన్న అనంతపురం మేయర్ ప్రత్యేక పుస్తకాన్ని ప్రదర్శించారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జరిగిన గ్రామ స్వరాజ్యానికి సంబంధించిన పుస్తకాన్ని లైబ్రరీకి అందించారు. ఏపీలో టీడీపీ నేతల దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విశాఖపట్నంలో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్ లాన్స్ ఫిలిం నగర్ క్లబ్ పేరును టీడీపీ నేతలు తొలగించారు. టీడీపీ నేతల అరాచకాలపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 2023 బ్యాచ్కు చెందిన ట్రైనీ ఐఏఎస్ల బృందం నల్లమల అటవీ ప్రాంతంలో పర్యటించింది. ఏపీ దర్శన్ ప్రోగ్రాం కింద నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యంపై ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసేందుకు బైరూట్లీ, నల్లమల అడవుల్లో పర్యటించారు. ప్రాజెక్టు రిపోర్టుకు అవసరమైన వివరాలు సేకరించారు. జిల్లా కలెక్టర్ కె శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ట్రైనీ ఐఏఎస్ల బృందాన్ని కలిసి అటవీ విస్తీర్ణం తదితర అంశాలపై వివరించారు.
రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కర్నూలు జిల్లా కోడుమూరులో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి కృష్ణ నేతృత్వంలో ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. దీంతో కర్నూలు బళ్లారి రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా చిన్నయ్యగూడెంలోని దాబా హోటల్ వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పాచిపోయిన చికెన్ రైస్ మొదలుకొని వాటితో చేసిన ఆహార పదార్థాలను సప్లై చేస్తున్నారని వాపోయారు. తాజాగా దాబా హోటల్లో కొన్న ఓ ఫ్రైడ్ రైస్ దుర్వాసన వచ్చింది. ఇదేంటని ప్రశ్నించిన గ్రామస్తులకు హోటల్ యజమాని సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామస్తులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి గరునిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు కటాక్షించారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసునని తెలియచెప్పారు. తిరుమల లడ్డూ నాణ్యతా ప్రమాణాలు పెంచాలని టీటీడీ ఈవో శ్యామలారావు ఆదేశించారు. పోటు కార్మికులతో చర్చలు జరిపారు. నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాల శాంపిల్స్ తయారు చేయాలని ఆదేశించారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలుకలు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూలు తయారు చేయాలన్నారు. శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని పోటు కార్మికులను ఆదేశించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలతో కొంత వెసులుబాటు కల్పించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీలో అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు ఏర్పాటుకు బడ్జెట్ కేటాయించాలని కోరారు. సమాజంలో అసమానతలు తగ్గించేందుకు సమ్మిళిత అభివృద్ధి అవసరమన్నారు. రాష్ట్రాల నికర రుణ పరిమితి సీలింగ్ ముందుగానే చెబితే దానికి అనుగుణంగా బడ్జెట్ పెంచుకుంటామన్న భట్టి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు ఉండాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణలోనూ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టం ఉపయోగపడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టాన్ని పూర్తిగా మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. పాత చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకురానుంది. ముసాయిదా చట్టం సిద్ధమవుతోందని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి ఆమోదం తెలిపి బిల్లు తీసుకొస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ స్ఫూర్తిని పొందాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా సుగూరు గ్రామంలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. 40 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీపై కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయంలో తాను భాగస్వామ్యం అయినందుకు ఓ రైతు బిడ్డగా గర్విస్తున్నానని అన్నారు. రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ కొంపల్లిలోని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పి పిల్లలను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. రూపాదేవి మృతి పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. రాష్ట్రంలో యువత డ్రగ్స్ కు బానిసలుగా మారడంతో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల మాఫియాలను సంపూర్ణంగా నిర్మూలిస్తామని చెప్పారు. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరుస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాలువ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి అమలు చేసి ప్రజా దీవెన పొందుతామన్నారు. గత ప్రభుత్వంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలులో కటింగ్ పేరుతో రైతులను నిలువునా దోచుకున్నారని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ చౌరస్తాలో ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మరిన్ని పథకాలు అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వాలు రాక్షస పాలన కొనసాగించాయని ఫైర్ అయ్యారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. ఎన్నికల హామీలకు కట్టుబడి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేసి రైతులను మోసం చేశారని విమర్శించారు. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని జుంటుపల్లి ప్రాజెక్టును చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సందర్శించారు. పాడైపోయిన తూములను, గేట్లను పరిశీలించారు. కేవలం 6 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాజెక్టుకు మరమ్మతులు చేయొచ్చన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ పనులు నిలిచిపోయాయని విమర్శించారు. ప్రాజెక్టు కింద 2000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా 100 ఎకరాలకు కూడా అందడం లేదన్నారు. పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముందు పండిట్, పీఈటీలు ఆందోళన చేపట్టారు.
ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు సాహసం చేసి ఉపాధ్యాయులకు భారీ ఎత్తున పదోన్నతులు ఇచ్చారని చెప్పారు. అయితే పండిట్, పీఈటీలను అప్గ్రేడ్ చేస్తూ కేవలం ఆ పోస్టుల్లో ఎటువంటి నిబంధనలు లేకుండా పదోన్నతుల అవకాశం కల్పించాలని కోరారు. నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాం విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. గుండెగాం నుండి మహాగాం ప్రభుత్వ పాఠశాలకు 25 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. సంవత్సరం క్రితం వరకు ఉదయం 9 గంటలకు భైంసా నుండి మార్లగొండ వరకు బస్సు సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఉదయం 10 గంటలు దాటినా బస్సు రావటం లేదన్నారు. బస్ కొరకు చూస్తూ రోజు ఒక క్లాస్ మిస్ అవుతున్నామని వాపోతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం దొంగతనం నింద మోపడంతో లక్ష్మి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు కారణమైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి బంధువులు, గ్రామస్తులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. గతంలో కూడా ఎంతో మంది ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్యం చేశారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్న ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా మద్దిపడగ గ్రామ శివార్లోని మైసంపేట్, రాంపూర్ గ్రామాల పునరావాస గృహాలను కలెక్టర్ అభిలాష్ అభినవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పునరావాస గ్రామాల గిరిజనులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ప్యాకేజ్ 1, ప్యాకేజ్ 2 నేటికి పూర్తి స్థాయిలో అందలేదన్నారు. కాలనీలోని నీటి సమస్య, ఇతర సమస్యల గురించి కలెక్టర్కు విన్నవించారు. వారం రోజుల్లాగా పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మియాపూర్లో గుడిసెల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. 550 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాల కోసం స్థానికులు తిష్టవేశారు. గుడిసెలు వేసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆక్రమణదారులు ఆగ్రహించి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అదనపు బలగాలను రప్పించి ఆక్రమణదారులను చెదరగొట్టారు. నాటుసారాపై కర్నూలు పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగరంలోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. కర్నూలు సెబ్ అధికారులు, పోలీసులు భారీగా నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 2400 లీటర్ల నాటుసారా ఊట, బెల్లంను ధ్వంసం చేశారు. 150 లీటర్ల నాటుసారా, 100 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. తిరుపతి జిల్లాలో దొంగతనం కేసులో 3 నిందితులను రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. అంజీ, అజిత్, ధనుష్ అనే నిందితులు ఈ నెల 17న రాత్రి అటుగా వస్తున్న ఒక వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం చోరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి పట్టణం ఆవిలాలకి చెందిన వారిని రిమాండ్కు తరలించారు. కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్లోని ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఐసీయూలోని ఏసీ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి నిర్వాహకులు ఐసీయూలో ఉన్న రోగులను బయటకు పంపించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భారత్, బంగ్లాదేశ్ దేశాలది సహాయ భాగస్వామ్యం అన్నారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో బంగ్లాకు భారత్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. పలు రంగాల్లో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. బీహార్లో లోకో పైలట్లు సాహసం చేశారు. వాల్మీకి నగర్, పనియావా స్టేషన్ల మధ్య బ్రిడ్జిపై రైలు వెళ్తుండగా ఇంజన్ నుంచి ఎయిర్ ప్రెజర్ లీక్ అయింది. వంతెన మధ్యలోనే ట్రైన్ ఆగటం, ప్రత్యామ్నాయం లేకపోవడంతో లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ రిస్క్ చేశారు. ట్రైన్ కిందకు వెళ్లి రిపేర్ చేసి సురక్షితంగా రైలును ముందుకు తీసుకెళ్లారు. అయోధ్య రామ మందిరంలో రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. మణికర్ణిక ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కాశీలో పేరొందిన పండితుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన లక్ష్మీకాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా. అయితే ఆయన కుటుంబం తరతరాలుగా కాశీలోనే నివసిస్తోంది. టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. 50 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 146 పరుగులకే కుప్పకూలింది. భారత ఆటగాళ్లలో పాండ్యా 50, కోహ్లీ 37, పంత్ 36, దూబే 34 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. టర్కీ వేదికగా జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ బంగారు పతకం సాధించింది. భారత ఆర్చరీ స్టార్ త్రయం సురేఖా వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ మహిళల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్ 3వ స్టేజ్లో విజయం సాధించారు. ఇక ఈ విజయంతో వరల్డ్ కప్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 26 నుంచి ఏపీలో జోరుగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా వేగంగా సంతరించుకోనున్నాయి. ఫలితంగా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి.